అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి. యుద్ధం ఆల్మోస్ట్ ముగిసింది అనుకునే దశలో నిన్న కాల్పుల విరమణ జరిగింది. 2 దేశాలు ఒప్పుకున్నాయి. శాంతి ఒప్పందాలకు కూడా, శాంతి చర్చలకు కూడా రేపు కూర్చొనిపోతున్నారు అనుకున్న దశలో మళ్ళీ పాకిస్తాన్ ఉల్లంఘించడం, కాల్పులు జరపడం, భారత్ ఎదురుదాడి చేయడం ఇవన్నీ జరిగాయి. సో ఈ అంశాలతో పాటు ఇతర అంశాలన్నీ కూడా మనం చెప్పుకుందాం. సో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, నా సిన్సియర్ రిక్వెస్ట్ అది. అసలు మనం ఇక్కడ ఆలోచించాల్సింది, నిజానికి కాల్పుల విరమణ ఒప్పందం ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది పాకిస్తానేనంట. పాకిస్తాన్ డీజీఎంఓ స్థాయి అధికారి భారతదేశ డీజీఎంఓ స్థాయి అధికారితో ఫోన్లో సంప్రదింపులు జరిపి, అంటే ముందు అది వాళ్ళ మీద చైనా ఒత్తిడి ఉండొచ్చు, లేదా అమెరికా ఒత్తిడి ఉండొచ్చు. ఇతర దేశాలన్నీ కూడా నిన్న కొంచెం సీరియస్గానే, G7 దేశాలు, ఇతర దేశాలు అన్నీ కూడా సీరియస్గానే, ఎందుకంటే యుద్ధం ముదురుతోంది కాబట్టి, స్థాయి పెరుగుతోంది, తీవ్రత పెరుగుతోంది కాబట్టి ఇతర దేశాలు స్పందించి శాంతి ఒప్పందాలకు, 2 దేశాల మధ్య దౌత్య సంబంధాల కోసం చర్చలు జరుపుకోండి సూచించాయి. దాంతో పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరగడంతో పాకిస్తానే మొదట, ఎందుకంటే మన మీద కాల్పులు ప్రారంభించింది పాకిస్తానే కాబట్టి పాకిస్తానే మొదట మన దేశంతో చర్చలకు వచ్చింది, కాల్పుల విరమణ. సరే ఒప్పుకున్నారు. 12వ తేదీన కూర్చుందాము, శాంతి చర్చలు జరుపుదాం అనుకున్నారు. అది జరిగి నిన్న సాయంత్రం 5 గంటలకు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. మొదట డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 2 దేశాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. 2 దేశాల వివేకాన్ని, జ్ఞానాన్ని మెచ్చుకుంటూ ఆయన సంథింగ్ ఒకటి పోస్ట్ చేశారు ట్విట్టర్లో. అది జరిగిన ఒక 10 నిమిషాల వ్యవధిలోనే మన విదేశాంగ శాఖ మంత్రి అండ్ మన విదేశాంగ శాఖ సెక్రటరీ వీళ్ళందరి నుంచి కూడా అఫీషియల్గా కొన్ని ప్రెస్ నోట్లు వచ్చాయి. ఇంకా కాల్పుల విరమణ అఫీషియల్గా జరిగింది, సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి 2 దేశాల మధ్య కాల్పులు ఉండవని. సర్లే బాగానే ఉందో అనుకున్నారు. మళ్ళీ రాత్రి 8 గంటల తర్వాత పాకిస్తాన్ నుంచి మళ్ళీ డ్రోన్లు వచ్చాయి. శ్రీనగర్ ప్రాంతంలోను, అంటే జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు, ఏదైతే పాకిస్తాన్ మొదటి నుంచి టార్గెట్ చేస్తూ వస్తుందో ఆ ప్రాంతాల మీదకి మళ్ళీ నిన్న డ్రోన్లు ఓ 15-20 వరకు డ్రోన్లు వస్తూనే ఉన్నాయి, కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. సో అంటే పాకిస్తానే కాల్పుల విరమణ ప్రపోజల్ని తీసుకొచ్చి పాకిస్తానే దాన్ని ఉల్లంఘించింది. బహుశా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ కంట్రోల్లో ఉండట్లేదేమో, ఆ దేశ పాలకులు, ఆ దేశ విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కంట్రోల్లో ఉండట్లేదేమో, పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఉగ్రవాదుల కంట్రోల్లో ఉంటుందేమో, అందుకే వాళ్ళు కావాలని కయ్యానికి కాలు దూవుతున్నారేమో. నిజానికి కామన్ సెన్స్ ఉన్నా, ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశంతో కూడా యుద్ధం చేయకూడదు. కానీ ఆ దేశ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు అయితే యుద్ధం చేయరు, ఆ దేశ వినాశనం కోరుకున్న వాళ్ళు అయితేనే యుద్ధం చేస్తారు. బహుశా ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఉన్న ముష్కరులు, అంటే ఉగ్రవాదుల చేతుల్లో, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. అందుకే వాళ్ళ మాట వింటున్నారేమో. దేశ పరిస్థితిని అంచనా వేయకుండా, దేశ పాలకుల మాటలను పట్టించుకోకుండా, శాంతి చర్చలను, ఈ విరమణ ఒప్పందాలను ఏమాత్రం పట్టించుకోకుండా అదే జరిగి ఉంటుంది మేబీ. అందుకే నిన్న 3 గంటల వ్యవధిలోనే మళ్ళీ కాల్పులు జరిపారు. అది జరిగే కొద్దీ ఇంకా నిజానికి మనం ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి, మన దేశం పూర్తిగా అటాక్ మోడ్లోకి వెళ్ళాల. పాకిస్తాన్ అటాక్ మోడ్లో ఉంది, మనం వాళ్ళు చేస్తున్న అటాక్ని తిప్పికొడుతున్నాం అంతే. మనమేమీ సొంతంగా డ్రోన్లు కానీ, క్షిపణులు కానీ, మిసైల్స్ కానీ ఇంకా ఏమీ దూకుడుగా వెళ్ళట్లేదు. అంటే మనం మొదటి నుంచి యుద్ధం కోరుకోవట్లేదు. మనం కేవలం అక్కడ ఉగ్రవాదుల్ని మాత్రమే నాశనం చేయాలి, ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే ధ్వంసం చేయాలనుకున్నాం కాబట్టి అలా ఉంది. సో మరి ఈ విషయం మీద మీరు ఏమంటారనేది కామెంట్ చేయండి. సో పత్రికల్లో ఏమొచ్చిందో అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి, కాల్పుల విరమణ గంటల్లోనే పాక్ ఉల్లంఘన, పోరు వీడేందుకు తొలిసారి 2 దేశాల అంగీకారం, డీజీఎంఓల స్థాయి చర్చల్లో నిర్ణయం శనివారం సాయంత్రం నుంచే అమల్లోకి. రాత్రి పొద్దుపోయాక కొంత మారిపోయిన పరిస్థితి, డ్రోన్లతో మళ్ళీ దాడులకు తెగబడిన పాక్. పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, కశ్మీర్లో బ్లాకౌట్ కొనసాగింపు. విరమణకు ముందు పాకిస్తాన్లో 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన భారత్. కాల్పుల విరమణలో పలు దేశాల దౌత్య ప్రయత్నాలు సఫలం అని ఈనాడులో రాసుకొచ్చారు. ఫలించిన అమెరికా దౌత్యం, పోరు విరమణకు ఒప్పించామన్న ట్రంప్. రంగంలోకి చైనా, సౌదీ అరేబియా, G7 నవాజ్ షరీఫ్ కూడా. అమెరికా మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించిన భారత్ పాకిస్తాన్ పరస్పరం చర్చించుకొని విరమించుకున్నట్లు ప్రకటన. మన ట్రంప్ తాత ఏమో నేనే మాట్లాడాను 2 దేశాలతో, లేట్ నైట్ వరకు 2 దేశాలతో నేను మాట్లాడి ఒప్పించానని ఆయన ట్వీట్ చేశాడు. కానీ మన విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఆయన కావచ్చు, లేదా మన విదేశాంగ శాఖ మంత్రి కావచ్చు, అమెరికా ప్రస్తావన ఏమీ లేకుండా
పాకిస్తాన్ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు, డీజీఎంఓ నుంచి మనకు ఫోన్ వచ్చింది, మనం దాన్ని అంగీకరించాము, రెండు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి అని చెప్పి మన దేశం అఫీషియల్గా ప్రకటించింది. సో అక్కడ మొత్తానికి ఒత్తిడి అయితే ఉంది. G7 దేశాలు, చైనా, సౌదీ అరేబియా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా రాసుకొచ్చారు. నేషనల్ మీడియా కూడా అదే రాస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్టే చల్లారి మళ్ళీ వేడెందుకున్నాయి. అమెరికా మరికొన్ని దేశాల దౌత్యంతో, రెండు దేశాల అంగీకారంతో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ DGMO స్థాయిలో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు ఫలించాయి. అయితే కాసేపటిగా పాకిస్తాన్ మళ్ళీ దాడులకు తెగబడింది. సరిహద్దులోని పలు ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించింది అని రాసుకొచ్చారనమాట. ఈవెన్ సాక్షిలో కూడా విరమణ ఉల్లంఘన, పాకిస్తాన్ 2 నాలుకల ధోరణి, కాల్పుల విరమణకు ఒప్పందం కోరి మరీ కుదుర్చుకున్న దాయాది, DGMO స్థాయి చర్చల్లో అంగీకారం, సాయంత్రం 5 నుంచి అమల్లోకి. కాసేపటికే మళ్ళీ దాడులకు దిగిన పాక్, క్షిపణులు, డ్రోన్లు, సరిహద్దుల్లో కాల్పులు, దుర్మార్గ వైఖరిపై మండిపడ్డ భారత్. అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాము, తక్షణం ఒప్పందానికి కట్టుబడండి, విదేశాంగ కార్యదర్శి మిశ్రీ హెచ్చరిక. ఒప్పందం కుదిర్చింది అమెరికానే, అంతకుముందు ట్రంప్ అనూహ్య ప్రకటన, ద్వైపాక్షిక ఒప్పందమేనన్న కేంద్రం. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. విరమణ ఉల్లంఘన, కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే, ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన అని. రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి. ట్రంప్ వెంటనే పాక్ విదేశాంగ మంత్రి థార్ సమర్థన, విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని పోస్టు. పాక్ దిగి వచ్చింది, ఆ దేశ DGMO ఫోన్ చేశారు, మన DGMO అంగీకారం, రేపు మళ్ళీ ఇరు దేశాల DGMOల భేటీ, విక్రమ్ మిశ్రీ. సింధు నిలిపేత, వీసా ఆంక్షలు కొనసాగుతాయి, భారత్పై ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తాము, మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలని నమోదు. అంతే, మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలి. మనం ఇంత చేసి మనం నిజానికి యుద్ధం చేయలేదు, పాకిస్తానే మనతో యుద్ధం ప్రారంభించింది. సో ఇంత చేసిన తర్వాత మన షరతులు, మనం ఈ సింధు జలాలు నిలిపేత కొనసాగాలి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరినీ మనకు అప్పచెప్పాలి. మెయిన్ కండిషన్ అది. పాకిస్తాన్లో ఎవరెవరైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరినీ మనకు అప్పచెప్పాలి, లేదా వాళ్ళని చంపడానికైనా ఒప్పుకోవాలి. ఇది ప్రధానమైన డిమాండ్గా ఉండబోతోంది, షరతుగా ఉండబోతోంది. సాయంత్రం దాదాపు 5 గంటలు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, ఆ తర్వాత పాక్ విదేశాంగ మంత్రి ఇషార్ దార్ సమర్థన. సాయంత్రం 6 గంటలకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నిర్ధారణ. సాయంత్రం 5 గంటల నుంచే ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని ప్రకటన. యుద్ధం నిలిచినందుకు ఇరు దేశాల ప్రజల్లోనూ ఓ ఊరట, ఇప్పటికైనా ప్రశాంతత నెలకొంటుందనే ఆశాభావం. రాత్రి 9 గంటలు మోసమే జీవనవేదంగా భావించే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఒప్పందం కుదిరి 4 గంటలు కూడా కాకుండానే కాల్పుల విరమణను యథేచ్ఛగా ఉల్లంఘించింది. భారత్ పాక్ సరిహద్దు వెంబడి పెద్ద సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. మన సైనిక పోస్టులపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో RS పురాలో BSF SA ఒకరు వీరమరణం కూడా పొందారు. మరి ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నట్టా లేనట్టా? పాక్ దిగొచ్చిందా? పాక్ నమ్మక ద్రోహంపై భారత్ ఏం చేయనుంది? భారతీయులందరిలోనూ ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న లేదు. పాకిస్తాన్ని నమ్మడానికి లేదు. పాకిస్తాన్ ఆర్మీ బహుశా వాళ్ళ కంట్రోల్లో, ఆ ప్రభుత్వ కంట్రోల్లో లేదు, ఉగ్రవాదుల కంట్రోల్లో ఉంది. ఉగ్రవాదులు ఎప్పుడూ కూడా వినాశనమే కోరుకుంటారు కాబట్టి వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఆంధ్రప్రభలో కూడా ఇండో పాక్ యుద్ధ హైడ్రామా, కాల్పుల విరమణ అంతలోనే ఉల్లంఘన, 3 గంటలు ముచ్చట్లే అని చెప్పి ఇదొకటి రాసుకొచ్చారనమాట. శాంతికి సై యుద్ధం చర్య అని రాశారు. నిజమైన విజేత అని ఒక పకోడీ వార్త రాశారు ఇక్కడ. సో ఇవి 4 పత్రికల్లో కవర్ చేసిన అంశాలు. యుద్ధానికి సంబంధించి 4 పత్రికల్లో కూడా ఏమేమి ఇచ్చారు అనేది మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు నా డౌట్ ఒకటి, మనం ఇప్పుడు కాల్పుల విరమణ లేదా శాంతి చర్చలు ఇవన్నీ జరుగుతాయి, ఓకే. కానీ ఈ వారం రోజుల్లో ఈ సంఘర్షణలో మనం సాధించింది ఏంటి? అది కదా మనకు కావాల్సింది. అది చర్చించాలి. అది దేశ ప్రజలకు కూడా కేంద్రం వెల్లడించాలి. సరే, తర్వాత దేశం కోసం ఏకమవుతాం, ఉగ్రవాదంపై పోరులో అండగా నిలుస్తాం, రాజ్భవన్లో సర్వమత సమావేశంలో తీర్మానం. ఆపరేషన్ సింధూర్ మన బలాన్ని, బాధ్యతను చాటింది. గవర్నర్ అబ్దుల్ నజీర్, మన ప్రజలను ఇబ్బంది పెడితే సహించబోమని చాటాం. సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. దేశమే ముందు, మతాలు వేరైనా దేశం విషయానికి వస్తే మనమంతా ఒకటే. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతావని బలం. మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు దాయాది దేశం సహా ఎవరు కుట్రలు పనినా ఎదురొడ్డి తీరతాం.
సాయుధ దళాలకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తాం, అంతా ఒక్కటై పనిచేస్తాం అని వివిధ మతాల పెద్దలు స్పష్టం చేశారు. నిన్న రాజ్భవన్లో వివిధ మతాలకు సంబంధించి సర్వమత సమావేశం జరిగి ఆ సమావేశంలో తీర్మానం చేశారు. అందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు, గవర్నర్ గారు అందరూ పాల్గొన్నారు. యువత దిశానిర్దేశం చేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత చిచ్చు పెట్టి మన దేశాన్ని విడగొట్టాలన్నది వారి లక్ష్యం. అందులో భాగమే పహల్గాం అమాయకులపై దాడి. కానీ మనది పరిణితి చెందిన దేశం, వారిలా కింది స్థాయికి వెళ్ళి ఆలోచించాం. యుద్ధం కావాలని కోరుకోం, కానీ దాడి చేస్తున్నప్పుడు ఆత్మరక్షణ చేసుకోవాల్సి వస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నిజమే, మనం యుద్ధం కావాలని కోరుకోవట్లా, వాళ్ళు దాడి చేస్తున్నారు, మనం ఆత్మరక్షణ కోసం దాన్ని అడ్డుకుంటున్నాం అంతే. తర్వాత కల్తీ నెయ్యి జాబితాలో మరో డైరీ అంటాడు. ఇక యుద్ధానికి సంబంధించిన అంశాలు కాసేపు పక్కన పెడితే కల్తీ నెయ్యి జాబితాలో మరో డైరీ. బోలేబాబా డైరెక్టర్లే ఇందులో. బోలేబాబాలో ఏ డైరెక్టర్లు అయితే ఉన్నారో వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న మరో డైరీ కూడా కల్తీ నెయ్యి జాబితాలో ఉందంట. మరి మహానుభావులు కల్తీ నెయ్యి కోసమే పెట్టి పుట్టినట్టున్నారు వాళ్ళు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన డైరీల జాబితాలో మరొకటి చేరింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు బృందం విచారణలో ఉత్తరాఖండ్కు చెందిన హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇందులో పాత్ర ఉందని తేలింది. ఈ సంస్థ డైరెక్టర్లుగా విపిన్ జైన్, పుమిల్ జైన్ ఉన్నారు. వీరిద్దరూ ఉత్తరాఖండ్ రూర్కీ జిల్లా కేంద్రంలో బోలేబాబా ఆర్గానిక్ డైరీలోనూ డైరెక్టర్లుగా ఉన్నారంట. తర్వాత ఓఆర్ఆర్పై భూసేకరణ భారం రాష్ట్రంపై రూ.1000 కోట్ల వరకు 140 మీటర్ల వెడల్పు కావాలంటే రాష్ట్రం కూడా కొంత భరించాలి. కేంద్ర మంత్రి ప్రతిపాదన ఆవశ్యకత దృష్ట్యా అంగీకరించిన సీఎం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం 70 మీటర్ల బదులు 140 మీటర్ల వెడల్పుతో ప్రాథమికంగా సమ్మతించిన కేంద్రం ఇందుకయ్యే వ్యయంలో రాష్ట్రం కూడా కొంత భరించాలని కోరింది. నిజానికి ఫస్ట్ కేంద్రం ఏమో 70 మీటర్ల వెడల్పు మాత్రమే ఒప్పుకుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మనకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా 70 మీటర్లు సరిపోదు, 140 మీటర్లు ఉండాలని కోరింది. దానికి కేంద్రం ఒప్పుకుంది. ఒప్పుకుంటేనే ఒక కండిషన్ ఏం పెట్టిందంటే దానికి ఖర్చు ఎక్కువ అవుద్ది కాబట్టి రాష్ట్రం కూడా కొంత భరించాలి అని చెప్పడంతో దాదాపుగా 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది అన్నమాట. 1000 కోట్లతో మెలిక. తొలుత అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదించినట్టు 70 మీటర్ల వెడల్పు కాకుండా అదనంగా మరో 70 మీటర్లు కలిపి భూసేకరణ చేస్తే అందుకయ్యే ఖర్చులో కొంత భరించాలని కేంద్ర మంత్రి కోరారు. చివరకు 1000 కోట్లు రాష్ట్రం వెచ్చించేందుకు సీఎం అంగీకరించారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్కు అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపనుంది అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర రహదారులన్నీ ఇక డబుల్ రోడ్లు. నాయన మాస్టరు ముందు గోతులు లేకుండా రోడ్లన్నీ వేసేస్తే కనీసం ఒక 5 ఏళ్ల నాణ్యతతో ఆ ప్రమాణాలు పాటిస్తూ రోడ్లు వేసేస్తే ఆ తర్వాత డబుల్ రోడ్లో త్రిబుల్ రోడ్లో ఏదో ఒకటి చేయొచ్చు. ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత కార్యరూపంలోకి వచ్చేదాన్ని ముందుగానే రాసి ఊరించడం వలన ఏంటి ప్రయోజనం? ఇక చల్లని కబురు అని ఒక వార్త వచ్చింది. ఒక్క నిమిషం. చల్లని కబురు 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. కాస్త ముందుగానే ఆగమనం. ఒక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపిందంటండి. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం మే 27వ తేదీ నాటికి వస్తాయంట. ఓకే, ఇది సంగతి. కార్టూన్ చూసారా? హెల్ప్ పాకిస్తాన్ ఏమో ట్రంప్ దగ్గరికి వెళ్ళిందంట. ట్రంప్ ఏమో పాకిస్తాన్కి ఐఎంఎఫ్ రుణం ఇప్పించి పాపం వదిలేయలే చిన్నోడు అని చెప్పి జాలిపడి వదిలేయమని నరేంద్ర మోదీకి చెప్పాడంట. అసలు ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారు? పోలీసు విధుల్ని అడ్డుకున్న విడుదల రజని. ఆమె అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిపై మోసం కేసు. మాజీ మంత్రితో పాటు కారులో వస్తుండగా అడ్డుకున్న పోలీసులు. శ్రీకాంత్ కారులో లేడంటూ రజని బొకాయింపు. ఎట్టకేలకు అరెస్టు. దీన్ని ఏమంటారండి? వైసీపీ వాళ్ళు నిన్న దీన్ని సోషల్ మీడియాలో బాగా ఏం చేశారంటే ఒక మహిళ, ఒక బీసీ మహిళ, ఒక మాజీ మంత్రి ఆవిడ్ని పోలీసులు ఇబ్బంది పెట్టారు అనే కోణంలో మాత్రమే వైసీపీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. దాన్ని మాత్రమే వైసీపీ వాళ్ళు చూశారు. ఇప్పుడు ఒక మోసం కేసులో నిందితుడు శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి, ఆమె కారులో ఉన్నారని పోలీసులకు తెలిసింది. అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళారు.
కాబట్టి ఆ కారును ఆపి మంత్రి గారిని దించి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సో ఇక్కడ పోలీసుల వెర్షన్లో చూడాలా, వైసీపీ వెర్షన్లో చూడాలా? వైసీపీ వెర్షన్ ఏమో ఒక మాజీ మంత్రి, ఒక మహిళ, ఒక బీసీ మహిళ, ఆమెను ఇబ్బంది పెట్టారు పోలీసులు, ఆమె కారు అడ్డుకున్నారు, ఆమె కారు అడ్డుకుని పోలీసులు దౌర్జన్యం చేశారనే వరకే వైసీపీ వాళ్ళు ఆగిపోతారు. అరే ఒక మోసం కేసులో నిందితుడు ఆ కారులో ఉన్నాడు, అతన్ని ఎక్కించుకొని ఆమె కారులో తిరుగుతున్నారు, కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాలి పోలీసులు, కాబట్టి పోలీసులు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేశారు అనేటట్టు వైసీపీ వాళ్ళు ఆలోచించలేరు. అది వైసీపీ వాళ్ళతో సమస్య. సారీ. కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించిన కేసులో వైకాపా నాయకుడు మాజీ మంత్రి విడదల రజనీ వ్యక్తిగత సహాయకుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని పల్నాడు జిల్లా చిలకలూరుపేట గ్రామీణ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రజనీ పోలీసు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు అని ఒకటి ఇచ్చారనమాట. సిఐ గారు ఏంటిది అని చెప్పి ఆమె పెద్ద పెద్ద కేకలు వేయడం కూడా మనం వినే ఉంటాం. ఇక ఎంఎస్ఎంఈ పార్కుకు భారత్ సింధూర్గా నామకరణం, పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఓకే. జాతీయ రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్నపోతుడు నెల వేతనం విరాళం. ఓకే. లాభాలు కాసే సముద్రనాచు, రాష్ట్రంలోని తీర ప్రాంతాలు సీవీడ్ పెంపకానికి అనుకూలం, ఎకరాకు 35 నుంచి 40 వేల వరకు లాభం. న్యూస్ టుడే ముఖాముఖిలో శాస్త్రవేత్త సతీష్. సముద్రపు నాచు పెంచితేనంట లాభాలు బాగొస్తాయి అని ఒకటి ఇచ్చారండి. సముద్రపు నాచు సాగు చేసే నీటిలో ఉప్పు శాతం 25 నుంచి 30% వరకు ఉండాలి. కనీసం 4 అడుగులు లోతు ఉండి నీరు కదులుతూ ఉండేలా చూసుకోవాలంట. దీంతో ఉత్పత్తులు కూడా తయారు చేయొచ్చంట సముద్రపు నాచుతో. ఒక ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. తర్వాత ఆపరేషన్ సింధూర్ పాక్కు మర్చిపోలేని పాఠం, సైన్యానికి కృతజ్ఞతలు తెలపడం మన బాధ్యత. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అమరవీరుడికి అడుగడుగున నీరాజనం. స్వగ్రామానికి మురళీనాయక్ భౌతిక కాయం. మురళీనాయక్ భౌతిక కాయం స్వగ్రామానికి వచ్చింది. సో నిద్రలేని రాత్రులు గడిపాం, విద్యుత్ దీపాలు సీసీ కెమెరాలు ఆపేయమన్నారు. సరిహద్దుల్లో కాల్పులపై ప్రొఫెసర్ శ్రీనివాస్. భారత్ పాకిస్తాన్ కాల్పుల కారణంగా 3 రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపామని, ఇప్పుడు కాల్పుల వివరంతో ఊపిరి పీల్చుకున్నామని జలంధర్ విశ్వవిద్యాలయ మెకానికల్ విభాగాధిపతి విజయవాడకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ తన అనుభవాలను శనివారం న్యూస్ టుడేతో పంచుకున్నారు. సిబిఐకి చిక్కిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కుమారుడు. 70 లక్షల లంచం కేసులో 5గురు అరెస్టు, సోదాల్లో మరో 69 లక్షలు. సిబిఐ అవినీతి తిమింగలం చిక్కింది. లంచం కేసులో ఏకంగా ఆదాయ పన్ను శాఖ కమిషనర్ అరెస్ట్ అయ్యారు. ప్రైవేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించేందుకు 70 లక్షల లంచం తీసుకున్న కేసులో హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు జీవన్లాల్ లావుడ్యాతో పాటు శ్రీకాకుళానికి చెందిన సాయిరాం పాలిశెట్టి, విశాఖకు చెందిన నట్ట వీర నాగా శ్రీరామ్ గోపాల్, ముంబై షాప్ ఫల్లంజీ గ్రూప్ డీజీఎం వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారంటండి. ఫార్మాపై ట్రంప్ పన్నులు తప్పవా? ఉంటాయి. ట్రంప్ పన్నుల గొడవ మళ్ళీ జూలై నుంచి ఉంటుంది. ట్రంప్ పన్నుల గొడవ అంతా మళ్ళీ జూలై నుంచి మొదలవుద్ది. అందాల విశ్వం ముంగిట ప్రత్యక్షం. 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభం. 110 దేశాల నుంచి సుందరీమణులు. వేడుకలను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమయ్యాయంట. ఒకవైపు అక్కడ యుద్ధం, మరోవైపు ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టాలా వద్దా, నిర్వహించాలా వద్దా, నిర్వాహకులు రకరకాల ఆలోచనల మధ్య చివరికి నిన్న నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. చిన్నారిని బలి తీసుకున్న బియ్యం డబ్బా ఆటలాడుతూనే దాక్కునే ప్రయత్నం, మూత బిగుసుకుపోవడంతో ఘోరం. అయ్యో, బియ్యం డబ్బాలో దాక్కుని మూత బిగుసుకుపోయేసరికి చిన్నారి 7 సంవత్సరాల పిల్లోడు మరణించాడంట. శ్రీశైలం ప్రాజెక్టుకు పొంచి ఉన్న ప్రమాదం. స్పిల్వే పునాది కన్నా లోతుకు పూల్. కోతను నిరోధించే సిలిండర్ల శిథిలావస్థకు తక్షణం పనులు చేపట్టాల్సి ఉంది. త్వరలో ముఖ్యమంత్రి వద్ద చర్చ. చక్కబెట్టడంలో సిద్ధావస్థలు. శాప్ ఇంజనీరింగ్ విభాగంలో చక్రం తిప్పుతున్న ఇంజనీర్. చిన్న పనులకు భారీగా అంచనాలు, నిధులు స్వాహా. గత ప్రభుత్వంలో వైకాపా నేతలకు భారీగా లబ్ధి. 2 ఏళ్లలో 50 కోట్ల వ్యయం. పనుల్లో నాణ్యతకు తిలోదకాలు. ఏం చేస్తారు? ఈనాడులో వార్తలు రాస్తారు. ఎమ్మెల్యేలు మంత్రులు కాసేపు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఏమైనా
వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తారా, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేస్తారా, వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? సరే పక్కన పెడదాం ఈనాడు కాసేపు. సాక్షికి వెళ్తే మిగులుపై గుబులు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్లోనూ మెలికలు, బదిలీల్లో సీనియర్లకు తీవ్ర అన్యాయం, స్టేషన్ పాయింట్ల కేటాయింపుపై ఆందోళన, జీవో నెంబర్ 7 ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్, పాత కొత్త పాఠశాలల సర్వీసును పరిగణనలోకి తీసుకున్న గత ప్రభుత్వం, ఇప్పుడు అదే రీతిలో సర్వీస్ పాయింట్లు ఇవ్వాలంటున్న మిగులు టీచర్లంట. సో మిగులుపై గుబులు, ఉపాధ్యాయుల రేషనలైజేషన్లో కొన్ని నిబంధనలు ఉండటం వల్ల ఇబ్బందికరంగా ఉంది. తర్వాత పేదల ఉపాధిపై దెబ్బ, శ్రామికులకు కూలీ డబ్బులు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు, 3 నెలలుగా జీతానికి నోచుకొని 15,000 మంది ఉద్యోగులు సిబ్బంది, 27 లక్షల కుటుంబాలకు 800 కోట్ల కూలీ డబ్బులు బకాయిలు. కూలీ డబ్బులు బకాయిలు ఏంటండి, ఎప్పుడో ఇస్తామన్నారు, మార్చి నెలలో ఇస్తామని చెప్పారు, ఇంకా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వ హయాంలో పెరిగిన రాజకీయ జోక్యం, ఇష్టారాజ్యంగా సిబ్బంది తొలగింపు, నియామకాలు అన్నీ కలిపి వేసవిలో పేదలకు పనుల కల్పనపై ప్రభావం. గత ఏడాది ఒక్క ఏప్రిల్లోనే 6 కోట్ల పనిదినాలు, ఈ ఏడాది 40 రోజులుగా కల్పించింది 4.41 కోట్ల పనిదినాలే. పవన్ కళ్యాణ్ గారు చూసుకోండి, మీ శాఖే ఉపాధి హామీ మార్చి నెలలోనే ఇస్తానన్నారు. ఉపాధి హామీ కూలీలు వాళ్ళు డైలీ కూలీలు అండి, వారానికి ఒకసారి వాళ్ళకు కూలీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు? రెడ్ బుక్ అడ్డతో కాకి కావరం, కారులోంచి లాగి తోసేసి, మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీ పట్ల అనుచిత ప్రవర్తన, రెచ్చిపోయిన చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు, మాట్లాడితే నీపైన కేసు పెడతానని బెదిరింపు, ఆమె అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏ కారణంతో అరెస్ట్ చేశారని అడిగినందుకు దౌర్జన్యం, మొన్న రాత్రి కంతేరులో ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాల అరెస్టు, 2 నిమిషాల్లోనే దుస్తులు మార్చుకొని వస్తానన్న వినిపించుకొని పోయినాం, నైటీలోనే బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు, రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పట్టిన ఘటనలు అని రాసుకొచ్చారు. నిన్న చిలకలూరుపేటలో జరిగిన అరెస్ట్ ఘటనను వైసీపీ ఈ ఫ్లేవర్లో రాసుకొస్తున్నారనమాట. పాలకులు రెడ్ బుక్ మంత్రం జపిస్తుంటే కొంతమంది పోలీసులు అధికారులు అందుకు వంత పాడుతూ సభ్యతా సంస్కారాలు మరిచి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి బీసీ నేత, బీసీలకు ఏం చేశారు? ఆమె మాట్లాడితే బీసీ నేత బీసీలకు ఏం చేశారండి? మాజీ మంత్రి అన్నంత వరకు ఓకే, మాజీ ఎమ్మెల్యే అన్నంత వరకు ఓకే, ఈ మధ్యలో కులం ఎందుకు? ఆ కులానికి ఏమైనా వాళ్ళు పాటుపడ్డారా? ఆ కులానికి ఏమైనా చేశారా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కుల సంఘాల నాయకులు కాదు, కులాలకు వాళ్ళేమీ ఉద్ధరించే వాళ్ళు కాదు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు అని రాయడం, విడుదల రజనీ పట్ల చిలకలూరుపేట రూరల్ సిపి సుబ్బనాయుడు రెచ్చిపోయి అనుచితంగా ప్రవర్తించారని రాసుకొచ్చారు. ఇక ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడే. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులను వేధించడం సరికాదని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ హితవు పలికింది. ఈ గురువుగారు 5 సంవత్సరాల కిందట రావాల్సింది, ఏబిఎన్ను TV5ను బ్యాన్ చేసినప్పుడు అప్పుడు రావాల్సింది, అప్పుడు వచ్చి అది మీడియా స్వేచ్ఛే కదా, మీడియా స్వేచ్ఛకి సంఖ్యలు వేయకూడదని అప్పుడే హితవు పలికితే బాగుండేది. ఇప్పుడు వచ్చేస్తున్నారు మాటలు, కేజీలు మాటలు పట్టుకొని. ఏడాది కావస్తున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. బొప్పరాజు వెంకటేశ్వర్లు, కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టి ఏడాది అవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. 1వ తేదీన జీతాలు ఇస్తున్నారా? అట్లీస్ట్ ఒక 3వ తేదీలోపు జీతాలు ఇస్తున్నారుగా. గత ప్రభుత్వం అది కూడా చేయలేదుగా. 27న కేరళకు నైరుతి, ఈసారి ముందుగానే పలకరించడం రుతుపవనాలు. భారత వాతావరణ శాఖ అంచనా 2009 తర్వాత తొలిసారిలోనే మేలో రుతుపవనాలు అంట. ఓకే. సౌందర్య లహరి, హైదరాబాద్లో ప్రపంచ స్థాయి సుందర పోటీలు ప్రారంభం. ఓకే. ఎన్నికల హామీల అమలు ఎప్పుడు? కూటమి పార్టీలు గెలుపు కోసం అనేక హామీలు ఇచ్చాయి, అధికారంలోకి వచ్చాక వాటి గురించి ప్రస్తావన లేదు. ఏడాదైనా గత ప్రభుత్వంపై విమర్శలే తప్ప అభివృద్ధి లేదు. పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. జర్నలిస్టులపై దాడులు, కేసులు పెట్టడం సరికాదు. మీడియా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. రాష్ట్రంలో ఫాసిస్ట్ పాలన, విద్య, వైద్యం, సంక్షేమమే లేదు. సాక్షితో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. పాపం సాక్షిలో కవరేజ్ కావాలి కాబట్టి సాక్షి ఫ్లేవర్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందేమో గురువు గారికి. బివి రాఘవులు గారు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఈయన్ని చాలా సింపుల్గా రాజకీయం చేస్తారు, చాలా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి దీని కూడా అంటే వామపక్షాలు ఎలా ఉంటాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ ప్రతిపక్షంగానే ఉంటారు, ఎప్పుడూ ప్రజాపక్షంగానే ఉంటారు. ఈ క్రమంలోనే వాళ్ళ మాటలు ఇటువంటి పత్రికకు ఈ టైంలో ఉపయోగపడతాయి అన్నమాట. సో సాక్షికి ఏదైతే కావాలో ఆ సమాధానాలు అతని దగ్గర నుంచి రాబట్టారు. భారత్ పాంచ్ పటాక ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నమెంట్లో భారత్ కాంపౌండ్ ఆర్చర్లు 2 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు కైవసం చేసుకున్నారు. నేటి నుంచి మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో ఈ నెల 11 నుంచి 3 రోజుల పాటు గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయంట. ఇక గంగమ్మకు తిరుమల వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పూజలు అందుకుంటున్న తాతయ్య గుంట గంగమ్మకు శనివారం తిరుమల శ్రీవారి సారి సమర్పించారు.
వీర సైనిక మా గుండెల్లో ఉంటావు ఇక. సో ఇవన్నీ సాక్షిలో అంశాలండి. సో ఆంధ్రజ్యోతిలో చూస్తే విరమణ ఉల్లంఘన అనేది హైలైట్ చేశారు. తర్వాత పాక్ ఎయిర్ బేస్లపై అదంతా చెప్పుకున్నాం. తడబాటు లేదు, గడవలే లేదు, పట్టు సడలించకుండా భారత్ దూకుడు, ఇవన్నీ పక్కన పెట్టే దేశమే ముందు, ఇది కూడా చెప్పుకున్నాగా. ఇందాక సర్వమత మీటింగ్ ఒకటి పెట్టారని. ఓకే, ఉగ్రభూత పేచ మనచగా పహల్గాంలో ఉగ్రమూకలు కర్కశంగా దాడి చేసి 26 మందిని హతమార్చిన తర్వాత రగిలిపోయిన ప్రధాని పాకిస్తాన్పై దాడికి కాదు మాస్టారు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడికి అనాలి. పాకిస్తాన్ దేశం మన టార్గెట్ కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలు మన టార్గెట్. ఈ లైన్ ఫార్మేషన్లో ఉన్న తేడా అర్థాన్ని మార్చేస్తుంది అన్నమాట. ఎడిటోరియల్స్ రాసినప్పుడు లైన్ ఫార్మేషన్ చూసుకోవాలి. పాకిస్తాన్పై దాడి అంటే వేరేలా ఉంటుంది. ముందుగానే ఋతురాగం 27 కేరళ. ఓకే, అవినీతిపై విజిలెన్స్ ఆర్టీసీ వేటు, కడప జోన్లో V&SO రెహమాన్ సస్పెన్షన్, సహకరించిన 9 మంది సిబ్బందిపైన చర్యలు. విజయవాడలో సరదా బుల్లోడు వీఆర్కు వత్తాసు పలికిన ఏడీ పైన విచారణ, చర్యలకు రంగం సిద్ధం అని రాసుకొచ్చారు. యుద్ధానికి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇతర అంశాలన్నీ కూడా చిన్న చిన్న కవరేజ్లో ఉన్నాయన్నమాట. అగ్నివీర అమర్హాయ్ స్వగ్రామానికి మురళీ నాయక్ పార్థివ దేహం, మంత్రి సవిత మహారాష్ట్ర మంత్రి నివాళి, దారి పొడవునా భారీగా తరలివచ్చిన జనం, నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు, ఇదంతా రాసుకొచ్చారనమాట. సో ఆల్మోస్ట్ ఆంధ్రజ్యోతి మొత్తం ఇవే అంశాలు ఉన్నాయి. JNTUKలో పాకిస్తాన్ జెండా తొలగింపు, దాయాద్తో యుద్ధం నేపథ్యంలో JNTU కాకినాడలో పాకిస్తాన్ జెండాను శనివారం తొలగించారు. దాన్ని హిందూ సంఘాల నేతలు తీసుకెళ్లి కాల్చివేశారు. ఓకే, పోలవరం ఓకే గుడ్, ప్రాజెక్టు ప్రధాన డ్యాంపై అంతర్జాతీయ నిపుణుల ప్యానెల్ సంతృప్తి, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేవు, వర్టికల్ డ్రిల్లింగ్ వీడియో క్లిప్లను పంపించండి, ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్కు గ్రీన్ సిగ్నల్, ముందుగా రాళ్ళు మట్టి సేకరించాలని సూచన. బదిలీలతో పాటే పదోన్నతులు, 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదలకు అవకాశం. సో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్ వెల్వేర్సెస్ కదా, మీ అందరికీ అంటే నేను ఈ మధ్య ఒక వారం రోజులు చెప్పాను, మధ్యలో 2 రోజులు బ్రేక్ ఇచ్చాను, మీరు చూసే ఉంటారు. లడ్డూపల్లెం.com సేంద్రియ ఉత్పత్తులతో, అన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో, ప్యూర్ ఆర్గానిక్ బెల్లం అండ్ కొన్ని షుగర్ ఫ్రీ కూడా, అంటే పంచదార బెల్లం ఏమీ లేకుండా చేసినవి కూడా కొన్ని ఉన్నాయి. సో మీలో ఎంతమంది ట్రై చేశారు? ఇది మొదటికి అంటే స్టార్ట్ చేసిన కొత్తలో ఒక 4-5 రోజులు ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళందరూ కూడా కొత్త, ఒక ప్లానింగ్ లేదు, ట్రాన్స్పోర్టేషను షిప్పింగ్కి సంబంధించి ఎవరితో మాట్లాడుకోకుండా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే ట్రైనింగ్ తీసుకున్నారు, అంతా బాగానే చేసుకున్నారు, కానీ షిప్పింగ్ విషయంలో కొంత ఇబ్బంది పడ్డారు. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కొత్త అనమాట. సో ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి, ఆన్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు ఇన్ టైం డెలివరీస్ కూడా వెళ్తున్నాయి. ఈ 2-3 రోజుల నుంచి ఇన్ టైం డెలివరీస్ వెళ్తున్నాయి. మొదట్లో డెలివరీస్ లేట్ అయ్యాయి. సో వీలైతే ట్రై చేయండి. ఫస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్కి ఏమో 8% ఆఫర్ ఉంటుంది, ఈ కూపన్ కోడ్ కొట్టచ్చు. అలాగే 3 కాంబినేషన్స్ కలిపి బుక్ చేసే వాళ్ళకి ఈ కూపన్ కోడ్ కొడితే 11% ఆఫర్ ఉంటుంది. LADDUPALLEM లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్లో ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంది. ఒకవేళ విదేశాలు అయితే వాళ్ళే మీకు కాంటాక్ట్లోకి వచ్చి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇండియాలో ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఛార్జెస్ సేమ్ ఉంటాయి. సో ట్రై చేయండి, మంచి కాంబినేషను. అలాగే ఫ్రాంచైజీలు కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్లో 2, నరసరావుపేటలో 1 ఈ జూన్ ఫస్ట్ వీక్లోనే ఓపెన్ అవుతున్నాయి. హైదరాబాద్లో 2, నరసరావుపేటలో 1 ఫ్రాంచైజీ జూన్ ఫస్ట్ వీక్లో ఓపెన్ అవుతాయి. సో ఇంకా ఎక్కడైనా వైజాగ్, ఒంగోలు అండ్ నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతాల్లో ఈ ఫ్రాంచైజీ అవుట్లెట్స్ వలన కూడా అంటే చిన్న చిన్న వ్యాపారాలకు అవకాశం అనమాట. ఈ మంచి ఫుడ్ రాష్ట్రం మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వాలి అనేది ఆలోచన. ఫుడ్ మంచిది, కొంచెం రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ హైలీ ఇంగ్రీడియంట్స్ వాడతారు, కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇవి హెల్దీ కాబట్టి వర్కౌట్ అవుద్దనే నమ్ముతున్నారు. సో వీలైతే ఆ నెంబర్కి, ఆ వెబ్సైట్లో ఆ నెంబర్కి సంప్రదించండి. వెబ్సైట్లో నెంబర్ కూడా ఉంటుంది, 9997839994 నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి సంప్రదించండి. ఫ్రాంచైజీలు కూడా ఎక్కడైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ.